వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్. నేను సింధు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలతో పాటు తాము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారిందనే చెప్పాలి. రాష్ట్ర ఖజానాలో రుణమాఫీకి తగినంత డబ్బు లేదు. మరి ఈ పథకం కింద ఉన్న లబ్ధిదారులకు రైతు రుణమాఫీ ఎలా చేయాలి అనే అంశాలపై అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది తెలంగాణ సర్కార్. ఇందుకు ప్రభుత్వానికి సుమారు 30,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బును ఎలా సేకరిస్తుంది? కేంద్రం నుంచి నిధులు తెస్తుందా, లేక కార్పొరేషన్ల ద్వారా ఆదాయం సృష్టిస్తుందా, ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుతుందా అనే సందేహాలు ప్రతిపక్ష పార్టీలతో పాటు అందరిలో కలిగాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో అత్యంత చాకచక్యంగా తెలివిగా వ్యవహరించిందని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో ప్రభుత్వం రైతు రుణమాఫీని 3 దఫాలుగా చెల్లిస్తామని, మొత్తాన్ని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఫస్ట్ ఫేజ్ లో 7,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసుకుంది ప్రభుత్వం. వాటిని చెల్లించేందుకు FRPM పరిధిలోకి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను రుణమాఫీ కోసం సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ 7 నెలల నుంచి రాష్ట్రానికి పన్నుల రూపంలో ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో 6 గ్యారంటీలతో పాటు మిగిలిన వాటి కోసం 30,000 కోట్లు ఉండగా దానికోసం ఖర్చు చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రుణమాఫీ లబ్ధిదారులు అంటే 1,00,000 రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆ మొత్తాన్ని చెల్లించింది ప్రభుత్వం. ఈ రుణమాఫీ నిధులు 7,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసింది. గ్రామీణ మండలాల పరిధిలోని రైతు వేదికల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పినట్లు సంబరాలు అట్టహాసంగా జరిగాయి. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని చెప్పాలి. అనుకున్న సమయానికి 1,00,000 లోపు రుణాలున్న లబ్ధిదారులకు చెల్లించింది. 7 నెలల ప్రభుత్వ కాలంలో రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కింద 30,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా తెస్తుందని సందేహాల మధ్య కేవలం FRBM పరిధిలోకి లోబడి తీసుకున్న రుణాలతో పాటు రాష్ట్రానికి ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని ఇందుకు ఖర్చు చేస్తోంది. అలా భద్రపరిచిన నగదు నుంచే 7,000 కోట్ల రూపాయలను మొదటి విడత రైతు రుణమాఫీ కోసం అంటే 1,00,000 లోపు ఉన్న వారికి చెల్లించింది. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేవి కాదని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేకపోయినా గొప్పలకు పోతుందని కామెంట్ చేశారు కొంతమంది నేతలు. సంక్షేమ పథకాలు, హామీలు ఎలా నెరవేర్చుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీ చెల్లింపులపై ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ వచ్చాయి. అయితే రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు నిధుల సేకరణపై ఎలాంటి ప్రకటన చేయకుండానే ఈ విధంగా ఒకేసారి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం, ప్రతిపక్ష పార్టీల నేతల్లో ఆశ్చర్యం కనిపిస్తోంది. 2 విడతలో 1,50,000 రుణమాఫీ ఉన్న వారికి ఈ నెలాఖరులోగా చెల్లించనుంది ప్రభుత్వం. ఇక 2,00,000కు పైగా ఉన్న వారికి వచ్చే నెల అంటే ఆగస్టులో చెల్లించనుంది. ఇందుకు తగిన విధంగానే మొత్తం నిధుల్ని రాష్ట్ర ఖజానాలో సిద్ధంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఏది ఏమైనా రైతు ఖాతాలో నగదు జమ అయ్యింది.